మాది వచ్చేసి ఎన్సీబీ ఈజ్ ద మెయిన్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ విత్ రెస్పెక్ట్ టు ద డ్రగ్ ట్యాక్లింగ్ అండి. సో ఒకటి, బికాజ్ వీ డూ ఆన్ మల్టిపుల్ ఫ్రంట్స్. డ్రగ్ ప్రాబ్లమ్ని ఇండియాలో ట్యాకిల్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ వన్ ఆర్గనైజేషన్ లేదా మీరు వన్ అప్రోచ్ అనేది కాదు అది. యూ నీడ్ టు ఎన్ష్యూర్ ద సప్లై ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎక్కడ నుంచి సప్లై వస్తుంది అనేది ఇట్ హ్యాస్ టు బి టార్గెటెడ్. సో వీ మెయిన్లీ ఫోకస్ ఆన్ ది సప్లైని ఐడెంటిఫై చేసి అసలు ఆ సప్లైని కంప్లీట్గా అది తీసివేయాలి. బికాస్ ఇఫ్ దెర్ ఈస్ నో సప్లై యూ కెనాట్ గెట్ ఎనీవేర్ హియర్. పాయింట్ నెంబర్ 2, సప్లై ఉంది. ఎందుకు సప్లై ఉందంటే బికాస్ సంబడి ఆర్ ఆస్కింగ్ ఫర్ దాట్. వాళ్ళకి ఒక ఐటమ్ ఈ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి దట్ సప్లై ఈజ్ బీయింగ్ మేడ్. ఎయిదర్ లోకల్గా ప్రొక్యూర్ చేస్తున్నారు లేదా ఇంటర్నేషనల్ ద్వారా అయినా త్రూ కొరియర్ మోడ్ కానీ త్రూ ఇంపోర్ట్ ద్వారా చేసుకునే అయినా బయట నుంచి తీసుకొస్తున్నారు. సో ఈ రెండింటిని, బోత్ సప్లై అండ్ ఈ రిక్వైర్మెంట్, ఈ రెండింటిని సైమల్టేనియస్గా మేము ఇక్కడ టార్గెట్ చేస్తాము. వన్ థింగ్, బికాజ్ మాకున్న ఏదైతే ఇప్పుడు వీళ్ళందరూ టెక్నాలజీని వాడుకొని చేస్తారో, వీ ఆల్సో యూజ్ ద సేమ్ టెక్నాలజీ. వాళ్ళని ఎలా పట్టుకోవాలి అంటే వీ హ్యావ్ ది యాక్సెస్. వీ హ్యావ్ మెనీ ఆన్లైన్ టూల్స్ అండ్ మాకున్న ఎన్సీబీకి డెడికేటెడ్ టూల్స్ ఉన్నాయి. బై సేయింగ్ సపోజ్ ఇఫ్ ఐ కెన్, మాకున్న టూల్స్కి వీ కెన్ సీ ఎక్కడి నుంచి వీళ్ళు చేయగలుగుతున్నారు ఏంటి అనేది కూడా వీ కెన్ గో అప్ టు ద డీప్ పాయింట్ దేర్. అండ్ నెక్స్ట్, ఎలా అయితే వాళ్ళ రిక్వైర్మెంట్ని అరికట్టాలి అనేదాన్ని. బికాజ్ అది ఎన్ఫోర్స్మెంట్స్తో పాటు అట్ ద సేమ్ టైమ్ ఇట్ హ్యాస్ టు బీ ఆన్ ఏ కోఆపరేషన్ మోడ్. బికాజ్ ఇందాక మనం అనుకున్నట్టుగా schools main thing అండి. because the first and foremost point is the schools, and NCB is having an MOU, a memorandum of understanding with the CBSE schools in India, all over India. So by that ఏంటంటే schools have to form their own drug committees using the students. వాళ్ళే దానిలో కమిటీ సభ్యులుగా ఉంటారు. దే విల్ బి ద చైర్మన్, దే విల్ బి ద మెంబర్స్. సో వాట్ ఆర్ ద యాక్టివిటీస్ బీయింగ్ ప్లాన్డ్, వాళ్ళు ఎలా. సో ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ ద స్కూల్ ఇట్ సెల్ఫ్. వాళ్ళు స్కూల్లే ఓకే, మీకు ఇప్పుడు మనం చూస్తాం స్కూల్లో దేర్ ఆర్ వేరియస్ కమిటీస్ ఆర్ వేరియస్ క్లబ్స్. వాళ్ళకి ఇక్కడ గేమ్స్ క్లబ్ అని ఉండిద్ది, మూవీస్ క్లబ్ అని ఉండిద్ది, యాక్టివిటీ క్లబ్ బేస్డ్. సో వన్ మోర్ అనదర్ క్లబ్ విచ్ ద schools has to implement is the యాంటీ డ్రగ్ కమిటీస్.